అక్క ఏమైంది అక్క? కళ్ళలో దుమ్ము పడ్డదిరా. ఏమైంది వదినా? నన్ను చూడని. ఏం లేదురా, కూర్చోండి. ఏమైంది అక్క? కళ్ళు ఎర్రబడ్డాయి, ఏడ్చినట్టున్నావు. అసలు ఏమైంది అక్క? ఏం చెప్పాలరా, ఆఫీస్ టెన్షన్స్ అన్ని తీసుకొచ్చి నా మీద ఎత్తాడు. ఫంక్షన్ పోదామని రెడీగా అన్నాడు, గొడవ పెట్టుకుంటాడు, పొయ్యి లోపల కూర్చుంటాడు. అవునా అక్క? బావ ఎక్కడున్నాడు ఇప్పుడు మరి? ఇంకెక్కడున్నారా, ఇంట్లోనే ఉన్నాడు. బావా బావా వింటానా ఒక్క నిమిషం నువ్వు కూర్చో, నేను చెప్తా నీ అక్క గురించి. ఏంటిది బావా చెప్పు. ఏం చెప్పాలి సతీష్? ఒక్కటా రెండా? ప్రతి ఒక్కటి వాళ్ళు అది కొనుక్కున్నారు మనకు లేదు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు మనకు లేదు, ప్రతి ఒక్కటి నాకు ఆ టెన్షన్లు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, నీకు తెలియంది లేదు కదా. కూలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం ఉన్నంతలో మెదలాలి, కానీ ప్రతిదీ మనకే కావాలి. వాళ్ళకు ఉన్నది మనకు కావాలంటే ఏడికెళ్ళి ఇస్తాం? నీకు తెలియదా ఇదంతా? అన్ని కావాలంటది. అవునా బావా, నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావా? ఆ టెన్షన్లు మా ఇంట్లో నా పిల్లలతోనే కూడా ఉన్నాయి. ఎందుకు అక్క, వాళ్ళు అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు అని చెప్పేసి బావని ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అక్క? మన స్తోమతని బట్టి మనం మెదలాలి కదా అక్క. అయినా కూడా బావకు ఆల్రెడీ ఆఫీస్ టెన్షన్లు ఉంటేనే ఉంటాయి, దాంతోపాటు ఈ టెన్షన్లు కూడా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అక్క? ఆల్రెడీ ఆఫీస్ టెన్షన్తో ఉన్న వ్యక్తిని ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమతో మాట్లాడితే వాళ్ళకున్న ఆఫీస్ టెన్షన్లు అన్నీ పోతాయి కదా అక్క. జరిగిందేదో జరిగింది బావా, నువ్వు వెళ్ళి రెడీగా పో, కలిసి అందరం ఫంక్షన్కి వెళ్దాం. సారీ బావా, నేను అర్థం చేసుకోలేదు. ఫంక్షన్కి లేట్ అవుతుంది, వెళ్దామా తమ్ముడు? సరే అక్క వెళ్దాం, లేట్ అవుతుంది.